నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మనీ పర్స్ పుస్తక రచయిత శ్రీ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ థ్యాంక్ యూ విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా ప్రయత్నించాను. సో మొత్తానికి ఇవాళ అంగీకరించి మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సమయం ఆసన్నమైంది. ఎస్, సమయం మొదలైంది, ఆసన్నమైనది. వెరీ గుడ్. రైట్. సో అంటే మొత్తానికి దేనికైనా ఒక టైం రావాలంటారు. సో మొత్తానికి ఇవాళ కుదిరింది ఆ టైం. సో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఎక్కువగా కూడా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతుంటాను. అంటే ఊరు వెళ్ళినప్పుడు బంధువుల్ని కలవడము, తెలిసిన వాళ్ళని కలవడము, ఫ్రెండ్స్ని కలవడం రెగ్యులర్గా నేను ఎక్కువ చేస్తుంటాను ఈ యాక్టివిటీ ఊరు వెళ్ళినప్పుడు. అయితే నేను ఈ మధ్యకాలంలో చాలామందిని గమనించాను రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక 22-23 సంవత్సరాలకే ఉద్యోగం వస్తుంది. సో ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఒక బేసిక్ శాలరీ అనేది ఒక 18,000, 20,000, 25,000 ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యంగ్ జనరేషన్ పీపుల్ 22-23 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చి ఓ 25,000 రూపాయల జీతం చేతిలోకి రాగానే ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఒక మంచి లగ్జరీ కారు కొంటున్నారు. ఇంకొంతమంది ఇంకా లగ్జూరియస్గా ఉండాలని చెప్పి 1,00,000 రూపాయలు ఖరీదు చేసి ఒక ఐఫోన్ కొంటున్నారు. మరికొంతమంది కాస్ట్లీయెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొంటున్నారు. అయితే అసలు కెరీర్ని స్టార్ట్ చేసిన తొలినాళ్ళల్లో మన చూపు దేని వైపు ఉండాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా ఆ పిల్లల్ని ఎటువంటి విషయాల పట్ల ఎడ్యుకేట్ చేయాలి అంటారు ఉద్యోగం పొందిన తొలినాళ్ళల్లో? అసలు మనం ఎవరికి ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా ఎవరో వినరు విష్ణు గారు. అందుకని వాళ్ళనే మనం అడగాలంటే నీకు లైఫ్ మొత్తానికి నీకున్న ఆర్థిక అవసరాలు ఏంటో రాయమని చెప్పాలి. ఆర్థిక అవసరాలంటే ముందే రాయమని చెప్పాలి. పేపర్ మీద రాయమనాలి. రాస్తే ఏం అవసరాల్లో వాళ్ళకి మనం గుర్తు చేసిన వాళ్ళం అవుతాం. రెండోది వాళ్ళని అడగాల్సింది ఏంటంటే నీ లక్ష్యం కోటీశ్వర్లు కావడమా, కోటీశ్వర్లా కనబడటమా? జనరల్గా ఏం చెప్తారు, కోటీశ్వర్లు కావడం అంటారు, కావడం తర్వాత కనబడటం అంటారు. ముందు కావాలా కనబడాలా? ముందు కావాలి. సో కావాలంటే నువ్వు ఫైనాన్షియల్ ప్లానింగ్ నీకు కావాలి. కానీ డబ్బే సర్వస్వం కాదు. ఓకే, మనం ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కాలా, బస్సు ఎక్కడానికి ఊరు వెళ్ళాలా? ఊరు వెళ్ళడానికి మాత్రమే బస్సు ఎక్కాలి, సరదాకి వెళ్ళి బస్సు ఎక్కడం కరెక్ట్గా కాదు కదా. అందుకనే ముందు నీ ఆర్థిక అవసరాలు ఏంటో నువ్వు రాయి, దానికోసం ఏ బస్సు ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి అనేది నీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరు మాట వినరు సార్. కానీ మనల్ని వాళ్ళని ఆలోచింపజేసేటట్టుగా మనం మాట్లాడితే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, నా దగ్గర కౌన్సిలింగ్ చాలామంది వస్తారు కదా, 70% జనాలకి ఏం అడగాలో కూడా తెలియదండి. అంటే వాళ్ళకి ఏం కావాలో అసలు వాళ్ళకి అంత పరిజ్ఞానం కూడా ఉండదు. అసలుకి ఏదో అడుగుతారు, కానీ వాళ్ళతో డిస్కస్ చేసే క్రమంలో వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళతో చెప్పిస్తాం. అది ఫస్ట్ చేసిన పని. సో నువ్వు ఏ ఊరు వెళ్ళాలి నువ్వు డిసైడ్ చేసుకుంటే బస్సు ఎక్కాలా, ట్రైన్ ఎక్కాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, బంగారం కొనాలా, ఆడి కారు కొనాలా అని నువ్వు డిసైడ్ చేసుకుంటావు అని మనం చెప్పాలి. అయితే మనం నీతి వాక్యాలు చెప్తే ఎవడో వినండి సార్. మంచి అయితే అసలే వినరు. అందుకని మనం ఏం చెప్పొద్దు, అసలు చేదు మంచి విషయాలు అంటే మనం ఏం చెప్పకూడదు అసలు. అందుకని మనం వాళ్ళతోటే రిలీజ్ చేసేలాగా వాళ్ళతో రాయించండి, పేపర్ మీద రాయించండి. రాయిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వస్తుంది. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, డిగ్రీ చదవడానికి ఎన్నేళ్ళు పడుతుందండి? డిగ్రీ 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, 10th క్లాస్ దాకా 10 ఏళ్ళు, మొత్తం 15 ఏళ్ళు. ఎల్కేజీ, యూకేజీ, ఆర్కేజీ, 30 కేజీ కలిపితే 16-17 ఏళ్ళు పడుతుంది. మీరు 15-16 ఏళ్ళు చదివినా కూడా జాబ్ గ్యారంటీ ఉందా? లేదు. కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి భూమి మీద. కానీ మనం వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మనలో నీతోనే యాడ్ అవుతుంది అని అంటారు. మామూలుగా ఇంజనీరింగ్ చదవాలంటే మంచి కాలేజీలో ఇప్పుడు ఎంత ఖర్చు అవుద్దండి? ఇంజనీరింగ్ అంటే కనీసం 10 లక్షల దాకా పోయాలి. అయితే కదా, 10 లక్షలు కదా. మీరు ఒక వ్యాపారం ఒక 50,000 లక్ష రూపాయలు స్టార్ట్ చేయొచ్చా? ఉన్న ఊర్లో అయితే ఒక 25,000తో 50,000తో కూడా ఒక చిన్న కొట్టు పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు కదా. 50,000తో ఉద్యోగం బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫెయిల్ అయింది, మళ్ళీ ట్రై చేశారు, ఇంకో 50,000 ఖర్చు అయింది, 1,00,000. అట్లా 10 లక్షలు అంటే 20 సార్లు ఫెయిల్ అయినా కానీ మీకు ఇంజనీరింగ్ చదవడానికి సమానం కాదు. మరి ఎందుకు ప్రయోగాలు చేయొద్దు? 20 సార్లు ఫెయిల్ అవుతాడు ఎవడన్నా బిజినెస్ చేసేవాడు? లేదు, 1-2 సార్లకి అర్థమైపోతుంది మనం ఎంత మాత్రం ఏంటి అనేది అర్థమైపోతుంది 1-2 సార్లకే.
నేను పనిచేసేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా పనిచేస్తున్నా. మా దగ్గర అంటే మీ ఎస్బీఐ నడిపిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తాం మేము ఫ్రీగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఆడపిల్లలు అయితే బ్యూటీ పార్లర్లు, టైలరింగ్, తర్వాత మగ్గం వర్క్, మగపిల్లలు అయితే 2-వీలర్ మెకానిజం, CCTV, హౌస్ వైరింగ్, AC మెకానిజం, మొబైల్ రిపేరింగ్ అట్లాంటి ట్రైనింగ్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి 1 మంత్ వచ్చిన తర్వాత 15,000-20,000తో లైఫ్ స్టార్ట్ చేస్తారు. జస్ట్ 1 మంత్ తోటి లైఫ్ చాలా మారుతుంది. కానీ 15 ఏళ్ళు డిగ్రీ చదవడానికి టైం పెట్టిస్తారు తప్పితే మనకి నేర్పించాల్సింది లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. సో మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఇంకొకటి సింపుల్ లాజిక్ అండి, మన కుర్రాళ్ళు గుజరాత్లో పుడితే ఎవరైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తారా? ఉత్తరాది రాష్ట్రాలంతా వ్యాపారమే. అక్కడ 15-16 సంవత్సరాల వయసు నుంచి వాడిని తీసుకెళ్ళి షాప్లో కూర్చోబెట్టేస్తారు. మీకు ఇంకొకటి, నేను జాబ్ చేస్తా, నా శాలరీలో 30-32% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. అంటే 4 నెలలు గవర్నమెంట్ కోసం పనిచేయాలి, 8 మంత్స్ నేను నా కోసం పనిచేయాలి. కానీ మీరు సొంతంగా వ్యాపారం మొదలు పెడితే ఎవరు ట్యాక్స్ కడతారు? 12 నెలలు మీకోసం పడతారు కదా. తర్వాత మీరు జాబ్ చేస్తే ఏంటి, సొంత తెలివితేటలు వాడటానికి వీలు లేదు. కానీ వ్యాపారం చేస్తే మీ క్రియేటివిటీ బయటకు వస్తుంది కదా. మీరు కలెక్టర్ అయినా టీచర్ అయినా మీరు జాబ్కి వెళ్తేనే కానీ మీకు శాలరీ వస్తుంది. కానీ మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ CCTV స్టార్ట్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ షాప్లో CCTV పెట్టి కుర్రాన్ని పెట్టి మీ ఇంట్లో కూర్చొని CCTV చూసుకుంటూ మీరు వ్యాపారం చేయొచ్చు కదా. మీరు వెళ్ళకపోయినా మీ బిజినెస్ నడిపించవచ్చు మీరు. సో మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే మనం నేర్పించాల్సింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ ఇవ్వాలి పిల్లలకి. కేవలం అంటే నేనేది ఆల్జిబ్రా అండి నేను వేస్ట్ అని అన్నాం, ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి కానీ లిమిటెడ్ కదా. కానీ వంట చేయడం ఎలా, గార్డెనింగ్ చేయడం ఎట్లా, మనీ మేనేజ్మెంట్ ఎట్లా, అవి బేసిక్ నీడ్స్ కదా, అవి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి, మనీ మేనేజ్మెంట్ ఎందుకు నేర్పించుకోవాలంటే మనకి నా మొహం ఎలా ఉందో నాకు తెలుసు, నా జుట్టు ఎలా ఉందో నాకు తెలుసు, కానీ తలదూకోవాలంటే నేను అద్దం ముందుకు వెళ్ళాలి. అట్లానే మీ మనీ మేనేజ్మెంట్ గురించి మీకు తెలియాలంటే మేము అడ్వైజర్ని కలవాలి, మంచి బుక్స్ కావాలి, మంచి ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ కావాలి, స్కూల్లో చెప్పాలి. కానీ అది తెలియక చాలా ఎంతమంది నష్టపోతున్నారు. అంటే ఇక్కడ అడ్వైజర్ గురించి మీరు చెప్పారు కాబట్టి నేను కూడా మీతో ఒక విషయం పంచుకోవాలి. జబ్బు చేస్తే వెంటనే ఆలోచించకుండా డాక్టర్ కాడికి వెళ్ళిపోతున్నాం. ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ ఉంటే వెంటనే అడ్వకేట్ కాడికి వెళ్ళిపోతాం. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఇంజనీర్ కాడికి వెళ్తాం. బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయానికి వస్తే, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎందుకో మనసు ఒప్పట్లేదు రామప్రసాద్ గారు. ఎందుకంటే డబ్బులు ఏమైనా ఎక్కువ లాగేస్తాడేమో అనిపిస్తుంది. మనీ పర్స్ పుస్తకంలో గంప నాగేశ్వర గారు ఒక మాట చెప్పారు, మీరు ఒక ఏజ్ తర్వాత ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ వెళ్ళాలి కదా, వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. ఆబ్వియస్లీ హెల్త్ చెకప్ వెళ్తున్నారా? డాక్టర్ మీరు అన్నట్టుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. వెళ్ళాలి కదా. అయితే రోగం వచ్చిన తర్వాత వెళ్ళాలా, రోగం రాకముందు వెళ్ళాలా? రోగం రాకముందే స్టార్టింగ్లో ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి కదా. సో మీరు అన్న ప్రకారంగా ఫైనాన్షియల్ అడ్వైజ్ దగ్గరికి ప్రాబ్లమ్స్ రాకముందే వెళ్ళాలా. నా పుస్తకాలు చదివి కొంతమంది రాస్తుంటారు, 20 ఏళ్ళ క్రితం మీ పుస్తకాలు చదివితే ఒక 100 కోట్లు వచ్చాయి నాకు అని రాస్తుంటారు. ఒక అడ్వైజ్, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా. ఒక మాట అంటారు కదా, అదే ఒక మాట ఎంత ఒక ఐడియా జీవితాన్ని మార్చేయచ్చు కదా. అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మనం పిల్లల స్కూల్స్లో కాలేజీలో ఖచ్చితంగా చెప్పాల్సిందే. కాకపోతే అక్కడ చెప్పలేదని మనం ఎందుకు వరీ కావాలి? ఇప్పుడు సుమన్ టీవీలో మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు మనీ మేనేజ్మెంట్ మీద, ఇవన్నీ ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు మా చిన్నతనంలో ఇవన్నీ లేవు కాబట్టి మాకు అందుబాటులో లేవు. అందుకని నేను బుక్ రాయాల్సి వచ్చింది. నాకేం కావాలి, ఇల్లు, పిల్లలు, బీమా, పెన్షన్ కోసం మీరేం చేస్తున్నారు, ఏం చేయాలి అనే టాపిక్ మీద నేను మనీ పర్స్ పార్ట్ 1 రాశా. సంపదగా మార్చే మనీ పర్స్ బుక్ అది. సో అది 14 ఏళ్ళలో 16 సార్లు రీప్రింట్ అయింది. మనీ పర్స్ 2 శ్రమలైన ఆదాయం, అది 9 ఏళ్ళలో 8 సార్లు రీప్రింట్ అయింది. మనీ పర్స్ 3 ఆదాయం ఆత్మవిశ్వాసం 7 ఏళ్ళలో 7 సార్లు రీప్రింట్ అయింది. అంటే ఇది జనానికి అవసరం ఉంది కాబట్టి అది చదివి ఇల్లు కట్టుకున్న వాళ్ళు, మంచి ఇన్సూరెన్స్ పాలసీ చేసిన వాళ్ళు, చెట్లు మానేసిన వాళ్ళు, చెట్లు మంచి మార్గంలో
పాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరు చెప్పాలి? కళలో చెప్పాలి, చెప్పట్లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. దానికి సుమన్ టీవీని అభినందించాలి. సార్ థ్యాంక్ యూ సార్. సో రామ్ ప్రసాద్ గారు, సో అంటే ఇప్పుడు మొత్తానికి అడ్వైజర్ని కలవాలి అంటే అడ్వైజర్ డబ్బులు తీసుకుంటాడేమన్న భయం ఉంది కాబట్టి మరి ఫ్రీగా ఫైనాన్షియల్ అడ్వైజర్ని పొందడం ఎలా అసలు? ఫ్రీగా ఈజీగా దొరుకుతాయండి. ఎదురింట్లో అంకుల్ని అడగండి, పాన్ షాప్కి వెళ్ళి పాన్ షాప్ వాళ్ళని అడగండి, ఆటో వాళ్ళని నడపని అడగండి, ఓకే ఈజీగా వచ్చేస్తుంది కదా. ఎందుకు బాధ? డబ్బులే ఖర్చు, ఒక పైసా ఖర్చు కాదు. మీకు ఫ్రీ సలహా కావాలా, వాల్యుబుల్ సలహా కావాలా? వాల్యుబుల్ సలహా కావాలి, అది మన జీవితాన్ని మార్చేది అయి ఉండాలి. మీరు సలహాలు ఎవరిని అడుగుతారు? బాగా లక్షల కోట్లు సంపాదించేవాడిని అడుగుతారా? బికార్గా తిరిగేవాడిని అడుగుతారా? సరే, లైఫ్లో బాగా సెటిల్ అయ్యి జీవితంలో అన్ని డక్క ముక్క తిన్న వాళ్ళని అడుగుతాం వెళ్ళి సలహా. సో బాగా సంపాదించడం అడుగుతారు. అడుగుతాం. బాగా సంపాదించేవాడు ఖాళీగా ఉంటాడా, బిజీగా ఉంటాడా? చాలా బిజీగా ఉంటాడు ఆబ్వియస్గా. మరి బిజీగా ఉన్నవాడు మీకు ఎందుకు టైం ఇవ్వాలా? ఇంకొకటి సలహా ఇవ్వాలంటే మీ గురించి ఫస్ట్ మీ గురించి ఒక గంట వింటే కానీ మీరు ఎక్కడున్నారో తెలియదు. అవును, మీరు ఎక్కడున్నారో తెలిస్తే ఏ మార్గంలో వెళ్ళాలో తెలియాలి. మీరు ఇంకో క్వశ్చన్ అడగాల, మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరు? మీరు చెప్పగలరా? మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరు అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్లయింట్ బేస్ని బట్టి అలా ఫిల్టర్ చేసి చెప్పగలము. వాళ్ళు మార్కెట్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు ఏంటనే దాన్ని బట్టి చెప్పొచ్చు. నా దృష్టిలో మంచి అడ్వైజర్ ఎవరంటే అడ్వైజ్ ఇవ్వని వాడు మంచి అడ్వైజర్. అడ్వైజర్ ఇవ్వని వాడు మంచి అడ్వైజర్. ఎందుకంటే మీ గురించి అన్నీ తెలియటం ఏ అడ్వైజర్కి ఏ మానవ మాత్రకి తెలియదండి. మీరు చెప్పిన ఇన్పుట్ను బట్టి అవుట్పుట్ చెప్తాడు అంతే. మీకు కారు ఉంది, మీరు కారు నడపడానికి డ్రైవర్ని పెట్టుకుంటారా, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటారా? మనకి కారు దూరాలని ఇంటెన్షన్ ఉంటే మనం మనమే తలుకుంటాం, లేదు మనకి రాకపోతే ఒక మంచి డ్రైవర్ని పెట్టుకుంటాం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? డ్రైవింగ్ నేర్చుకోవడమే కదా. మనం డ్రైవర్ నేర్చుకుంటే ఎప్పుడు మన కారు మన చేతుల్లో ఉంటుంది. అయితే ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా ఎవరి మాటను కూడా వినండి, కానీ మీ డెసిషన్ మీరే తీసుకోవాలి. మీరు ఇది చెయ్యాలని చెప్పేవాడు కార్ డ్రైవర్లు అంటాడు. మీకు ఎవరిదని కలవాలంటే మీది చెయ్యాలని చెప్పకుండా మీతో డిస్కస్ చేయాలి. మీరు ఇటు వెళితే ఈ రిజల్ట్ వస్తుంది, ఇటు వెళితే ఈ రిజల్ట్ వస్తుంది అని డిస్కస్ చేయాలి. మీకు ఆలోచనలు పుట్టించేవాడు కావాలి. ఎందుకంటే మీరు ఒక అడ్వైజర్కి వెళ్ళారు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీకు ఏదో సలహా చెప్తాడు. మీ ముందు మీ పరిస్థితి మారదా? ఎన్నిసార్లు అడ్వైజర్కి వెళ్ళగలరు మీరు? అందుకని నేను ఆ బుక్లో రాశాను, మీకు మీరే ఫైనాన్స్ డాక్టర్ కావాలి. కాగల శక్తి అందరికీ ఉందండి, కానీ మనం అన్వేషించాలి. మనకి ఏది సూటబుల్ అనేది మనం అన్వేషించాలి. తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజింగ్ విషయంలో అండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఓన్లీ మనీ మేనేజ్మెంట్ కాదు, 70% సైకలాజికల్ మేనేజ్మెంటే. నాకు తెలిసి నేను చాలామంది అబ్జర్వ్ చేశాను కదా, 90% ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు, సైకలాజికల్ ప్రాబ్లమ్సే. తిండి లేకపోవటం, బట్టలు లేకపోవటం, బస్సు ఎక్కడ డబ్బు లేకపోవటం, అవి నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మిగతా అన్నీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు. మన దృష్టి మారితే సృష్టి మారితే అని మీకు తెలుసు కదా. మన అవుట్లుక్ మారాలి. మనకెన్నో, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ పాలసీ ఉంది. ఎండోమెంట్ పాలసీలో మనకి వెనకొస్తాయని లెక్కేస్తారు. ఎండోమెంట్ పాలసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years కడితే ఎంత అమౌంట్ వస్తుందని చెప్తారు. చాలామంది ఈజీగా అట్రాక్ట్ అవుతారు. టర్మ్ ఇన్సూరెన్స్లో నాన్ రిఫండబుల్, కడతారు, చస్తే వస్తే సాగుపోతే పోతాయి, అందుకని కట్టమంటే కట్టరు. నేను లెక్కలే చూపిస్తాను. ఎండోమెంట్ పాలసీలో 1 year ఫస్ట్ ఇయర్ ప్రీమియం తీసుకెళ్ళి బ్యాంక్లోనో పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, నా మీద వచ్చే వడ్డీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇది సైకలాజికల్ ప్రాబ్లమా ఫైనాన్షియల్ ప్రాబ్లమా? అంతే కదా, సైకలాజికల్ ప్రాబ్లం. నీకు నాన్ రిఫండబుల్ అనేది నువ్వు సైకలాజికల్ ఫిక్స్ అయిపోతున్నావు. మీకు మార్కెట్లో ధైర్యాన్ని అమ్ముతున్నారా? అమ్మట్లే కదా. కానీ నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ₹1,00,00,000 ధైర్యాన్ని అమ్మాడు. కొనుక్కోపోతే నా తప్పు కదా, దానికోసం ఖరీదు చెల్లించాల్సిందే కదా. మీరు హోటల్కి వెళ్తే బిర్యానీ తింటే ఎంత 500 అంత ఖర్చు అవుతుంది, ఒక గంటగా మీకు హ్యాపీనెస్. కానీ ఇన్సూరెన్స్ పాలసీ కోసం కట్టే ప్రీమియము మీ జీవితం, మీ లైఫ్, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్న ధైర్యం వస్తుంది కదా. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తున్నాడు కదా. ధైర్యం కొనుక్కోపోతే ఎవరు తప్పు? మందే తప్పు కదా. నేను అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మన వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. 2 రోజులు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు వెళ్తే 10,000 ఇచ్చి వెళ్తా.
నెల రోజులు వెళ్తే 30,000 ఇచ్చి వెళ్తా, పర్మనెంట్గా పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. ఓ మై గాడ్. ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ది బెస్ట్ లవ్ లెటర్ ఇన్ ది వరల్డ్ విచ్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఆబ్సెన్స్. నువ్వు లేనప్పుడు కూడా నీ కుటుంబ సభ్యులకు నువ్వు రాయగలిగే గొప్ప ప్రణాళిక జీవిత బీమా పాలసీ. ఓ మై గాడ్. నాకు తెలిసిన ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడుపు తగ్గాని అడిగి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్సూరెన్స్ పాలసీ ఉందని అడుగుతామా? ఆ మహానుభావుడు ఇన్సూరెన్స్ చేయించిపోతే ప్రేమతో ఏడుస్తారు, చేయించకుండా పోతే దిక్కులేని వాళ్ళు చేసిపోయి ఎవరు ఏడుస్తారు? ఇన్సూరెన్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ ది బెస్ట్ లవ్ లెటర్ ఇన్ ది వరల్డ్ విచ్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఆబ్సెన్స్. నువ్వు లేనప్పుడు కూడా నువ్వు మీ వాళ్ళకి రాసే గొప్ప ప్రేమ లేక జీవిత బీమా పాలసీ. నిజంగా చాలా చాలా అంటే చాలామందితో మాట్లాడాను కానీ బట్ ఇవాళ మీలాగా ఇన్సూరెన్స్ని కూడా ఎలా ప్రేమించాలి అన్న దాని గురించి నిజంగా చాలా చాలా మంచి మాట చెప్పారు. అంటే ఊరు వెళ్ళేటప్పుడు 2 రోజులు ఊరు వెళ్తే 2,000 ఇస్తారు, వారం రోజులు ఊరు వెళ్తే 7,000 ఇస్తారు, 30 రోజులు వెళ్తే 30 రోజులు ఇస్తారు. బట్ శాశ్వతంగా లోకం నుంచి వెళ్ళిపోతే మరి ఎంత భరోసాని, ఎంత ఆర్థిక భరోసా నా కుటుంబానికి ఇచ్చి వెళ్ళాలి? మీరు కారులో పోతున్నారండి, కారు బాగున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇన్సూరెన్స్ ఇస్తాడు. కారుకి ఏమైనా అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తాడా? ఇవ్వడు, ఆబ్వియస్గా ఇవ్వడు. అంటే బాగున్నప్పుడే ఇవ్వాలి, తీసుకోవాలి. మరి ఈ బాడీ అనే గాడి బాగున్నప్పుడే ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. బాబా, బాడీ అనే గాడి, అంతే కదా. బాగుంది, మనకు అవసరం లేదు. అవును, నేను ఉన్నంతకాలం ఇన్సూరెన్స్ అవసరం లేదు, కానీ నేను దాని అవసరం వచ్చినప్పుడు నేను ఉండను కదా. కాబట్టి ఈరోజు ఈ క్షణం ఇప్పుడే నేను మా ఆవిడకి ప్రేమగా ఉంటానని మాట ఇవ్వగలను, నిజాయితీగా ఉంటానని మాట ఇవ్వగలను, రేపు ఉంటాను బతికుంటాను మాట ఇవ్వగలనా? ఇవ్వలేను. కానీ నాకేమైనా అయినా ఆర్థిక లోటు రాకుండా చూడగలనని మాట ఇవ్వగలను ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా. ఎగ్జాక్ట్లీ సార్, చేయండి, గ్యారంటీ ఇచ్చేయండి. ఎగ్జాక్ట్లీ సార్. అవును సార్. ఎంతండి మీకు మీ శాలరీలో 5% కంటే తక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది ₹1,00,00,000. తీసుకోండి. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, చుట్టాలింట్లో పెళ్ళి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతిదాన్ని లెక్కేస్తున్నారా? మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ కుటుంబం రక్షణ కోసం, పక్కింటోడు కుటుంబ రక్షణ కోసమా? మన కుటుంబ రక్షణకే కదా. మరి అంటే ఇవి తెలియకేం కాదండి, జనానికి తెలుసు. కాకపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత వీళ్ళండి సుమన్ టీవీ లాంటి వాళ్ళు గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఈ టాపిక్ అంటే ఇదివరకు కూడా చెప్పా కానీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా భార్య పిల్లల్ని ప్రేమించేవారు అంటే కుటుంబాన్ని ప్రేమించేవారు. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను నాకున్న జీతంతో ఇల్లు కట్టడానికి కష్టంగా ఉందంటారు. అరే నువ్వు ఉన్నప్పుడే ఇల్లు కట్టడం కష్టం అయితే నీకేమైనా అయితే అది ఇంకా అసలు ఆలోచించడానికే భయం వేసేది. అంటే పేదవాడికి నో చాయిస్, ఖచ్చితంగా పాలసీ చేయాల్సింది. తీసుకోవాలి. నేను ఇప్పుడు క్యాబ్లో వచ్చా, నేను క్యాబ్ దిగే లోపు క్యాబ్ డ్రైవర్కి ఇన్సూరెన్స్ పాలసీ సజెస్ట్ చేసి దిగా. ₹1,000 కడితే 20 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది, క్షణాల్లో తీసుకోవచ్చు. సంవత్సరానికి ₹1,000 అంటే నెలకు ₹100 ఎస్బీఐ లేకుండా వాళ్ళందరికీ వచ్చేస్తుంది, తీసుకోవచ్చు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం అందుకనే నేను ఫస్ట్లో మీకు అడిగిన క్వశ్చన్కి చెప్పాను, మనం నీకేం కావాలో నీ ఆర్థిక అవసరం ఏంటో రాయమని చెప్పాలి పేపర్ మీద. చెప్పి మనం గుర్తు చేస్తూ ఉంటే కొత్త ఎంప్లాయీకి కొత్త ఆలోచనలు అవసరమైన ఆయన డ్యూటీస్ ఏంటో ఆయన గుర్తొస్తాయి. అయితే కారు కొంటారు, కారు మీరు ఇందాక అన్నట్టుగా 20 లక్షలు కారు కొన్నారు అనుకోండి, 20 లక్షలకి ఇన్సూరెన్స్ చేపిస్తారా, 20,000 చేపిస్తారా? 20,000 చేయిస్తాం కదా. 20 లక్షలు వాల్యూకి చేయిస్తారు కదా. మీరు 2 లక్షలు పెట్టి బైక్ కొన్నారు, 2 లక్షలకి వాల్యూకి చేయిస్తారా, 2,000 చేపిస్తారా ఇన్సూరెన్స్? 2,000 చేపిస్తారు. అంటే 2 లక్షలకి చేపిస్తారు. అంటే కారు వాల్యూకి బైక్ వాల్యూ తగ్గట్టుగా ఇన్సూరెన్స్ చేపిస్తారు. మనం ఇన్సూరెన్స్లో ఫస్ట్ ఆలోచించాల్సింది అసలు మీ లైఫ్ వాల్యూ ఎంత అని ఆలోచించాలి. ఎట్లా ఎక్కడతాం? అంతే కదా. మాకు 2 వాల్యూస్ ఉన్నాయి, ఎమోషనల్ వాల్యూ, ఎకనామిక్ వాల్యూ. భర్తగా, తండ్రిగా, కొడుకుగా మీ వాల్యూ ఎవరు లెక్కట్లేరు, మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు. కానీ మీ ఆర్థిక విలువ లెక్కట్టవచ్చు. జనరల్గా 60-65 ఏళ్ళ దాకా పనిచేయగలరు. మీ వయసు 35 అనుకోండి, 60 మైనస్ 35 ఎన్ని నెలలు టైం ఉంది, యాన్యువల్ ఇన్కమ్ మల్టిప్లై చేయండి అది. సో ఫస్ట్ మీ వాల్యూ ఎంత, దాని తగ్గట్టుగా పాలసీని ఎంచుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ప్రీమియం కట్టగలిగేటట్టు ఉండాలి. మూడవది ఇన్సూరెన్స్ ఒకటే అవసరం కాదు కదా మనకి. మీరు ఇందాక అన్నట్టుగా కారు అవసరము, ఇల్లు అవసరము,
అవి కావాలి, పెన్షన్ అవసరము, వాటి తగ్గట్టుగా పాలసీని ఎంచుకోవాలి. 4వ పాయింట్, అసలు మీ కట్టే పాలసీలో ఎంత వడ్డీ వస్తుంది. మీరు చాలామంది మాట్లాడుతుంటారు కదా, మీరు కట్టే పాలసీ, ఎండోమెంట్ పాలసీల్లో, చిట్ ఫండ్స్లో ఎంత వడ్డీ వస్తుందో ఎంతమంది తెలుసు చెప్పండి. 99% జనానికి తెలియదు. దానికోసమే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ లెసన్స్ కావాలి, ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క నీడ్ కూడా అవసరం ఉంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మంగారాయం ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వైష్ణవ్ గారు. ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎటువంటి ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించాలని దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.